మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలిపోయిన యువతి మృతిపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. చనిపోయిన యువతి మల్లెపల్లికి చెందిన తహసీన్గా గుర్తించారు. డిప్రెషన్తోనే తహసీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు పోలీసులు. గతంలోనూ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి యువతి కనిపించకుండా పోయింది. 10న తహసీన్ కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలిపోయిన యువతి మృతిపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. చనిపోయిన యువతి మల్లెపల్లికి చెందిన తహసీన్గా గుర్తించారు. డిప్రెషన్తోనే తహసీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు పోలీసులు. గతంలోనూ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి యువతి కనిపించకుండా పోయింది. 10న తహసీన్ కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. लोग केस रजिस्टर नहीं किए, हमारे नज़र में आए, एक्शन ले लेंगे, क्या करना है। और पुलिस स्टेशन का हालत भी देखे, कैमरास वगैरह फंक्शन कर रहे हैं, लेकिन कुछ चीज़ें कमी है तो हम उसके बारे में उन लोगों को बताते हैं और अच्छा मेंटेन कर सकते हैं पुलिस स्टेशन का सिस्टम में। अपडेट नहीं है कुछ रिकॉर्ड्स अभी देखा और इंटरेक्ट भी किया यहाँ के रिसेप्शन पीसी से। ये भी है कि यहाँ रिसेप्शन पीसी कोई फिक्सड नहीं है, तो अलग अलग आदमी अलग अलग कांस्टेबल अलग अलग दिन में बैठ रहे, वो अच्छा नहीं है। तो बता दिया हमारे एसएचओ को, तो वो 10th को हमको कंप्लेंट आए हैं, तो हम लोग दिए, फिर फ़ोटो भी लगा के दिए, लेकिन रजिस्टर नहीं किए। तो उसका वजह बोलते हैं कि आधार कार्ड नहीं दिए। आधार कार्ड की ज़रूरत नहीं, पहले तो वुमेन मिसिंग करना था। अभी पता चला कि वो लेडी अभी वो मोइनाबाद एरिया में डेड बॉडी जैसा निकला, वो इन्वेस्टिगेशन लोग कर रहे वहाँ मोइनाबाद पुलिस ने। మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యువతి మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ఇటీవల మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన యువతి మృతదేహానికి సంబంధించి పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. మల్లేపల్లిలో మిస్ అయినటువంటి తహసీన్ బేగం మృతదేహంగానే ఆమె యొక్క మృతదేహంగానే పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలం నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి తహసీన్ బేగం ఆ కారణం చేతనే మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. గత 8న ఆమె ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అనంతరం 2 రోజుల పాటు తమ కూతురు కనిపించకపోవడంతో ఇంతకు ముందు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళుగా ఆత్మహత్య ప్రయత్నించినట్లు కూడా తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొంతకాలం ఆమె బయటికి వెళ్లడం, మరలా ఇంటికి రావడం ఇలా చేస్తూ ఉండేది. ఈసారి కూడా అలాగే వస్తుందిలే అని అనుకున్నారు. అయినప్పటికీ 2 రోజులకు కూడా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కనీసం ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి కేసు రిజిస్టర్ చేయకపోగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కొంత నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే 2 రోజుల తర్వాత ఆమె యొక్క బాడీ ఇటు మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో దొరకడంతో ఈ కేసుకు సంబంధించి యువతి యొక్క మృతి అక్కడ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి యువతి చనిపోయిన విషయం తెలుసుకున్నటువంటి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇమీడియట్ గా ఈ యొక్క మృతి పట్ల ఇటు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసం మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయకపోవడంతో ఈ కేసులో అలసత్వం ప్రదర్శించినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిపి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇటు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ వాళ్ళు ఫోటోతో సహా ఆమెను మిస్ అయినట్లు కూడా తెలియజేస్తున్నటువంటి ఫిర్యాదు లెటర్ ను కూడా ఆయన పరిశీలించిన అనంతరం ఇక్కడ కనీసం ఆ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు, రికార్డ్స్ కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు అంటూ కూడా ఆయన మీడియాకు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. త్వరలోనే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వహించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి తెలియజేశారు. మొత్తానికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినటువంటి యువతి యొక్క మృతదేహం అక్కడ మల్లేపల్లికి చెందినటువంటి తహసీన్ బేగం మృతదేహం ఆమె యొక్క బాడీగానే పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అనిల్. రైట్ రత్న, థ్యాంక్ యూ.